పాతాళ భైరవి రీమేక్ లో మోక్షజ్ఞ. ఏ నోట విన్నా నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించే చర్చ. ఇటు నందమూరి అభిమానులు ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నారో అటు కామన్ జనాల్లోనూ ఆతృత కనిపిస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ పేరు పల్లె పల్లెన మారుమోగిపోతోంది. అసలు మోక్షజ్ఞ నటించే మొదటి సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, అతడు ఎలా కనిపించకూడదు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కదులుతోంది ప్రతి చోట. అసలు మోక్షజ్ఞ ఎలాంటి సినిమాలో నటిస్తే బాలయ్యకు సంతోషం, అసలు నటసింహ ఎలాంటి కథ కావాలనుకుంటున్నారు, మోక్షు అందరిలానే ఓ రొటీన్ రొమాంటిక్ లవ్ స్టోరీతోనే ఎంట్రీ ఇస్తే చూడాలనుకుంటున్నారా, లేక టాలీవుడ్ లో రికార్డులు తిరిగి రాసే ఓ బ్లాక్ బస్టర్ హిట్ లో నటిస్తే చూడాలనుకుంటున్నారా, అసలు ఏమని అనుకుంటున్నారు? ఇలాంటి ఆసక్తికర డిస్కషన్ సాగుతోంది. ఇటు పరిశ్రమ వర్గాలు అటు కామన్ జనం ఈ విషయం పైన చర్చించుకుంటున్నారు. కొరటాల, బోయపాటి, రాజమౌళి, వినాయక్, పూరి వీళ్లలో ఎవరు అతడిని లాంచ్ చేస్తారు అన్నది సస్పెన్స్. ఎవరేం చేసినా మళ్ళీ రొటీన్ స్టఫ్ తోనే మోక్ష కనిపించకూడదు. అలా రొటీన్ గా కనిపిస్తే ఈ యువ హీరో తనదైన ముద్ర వేయలేడు. చరణ్ బన్నీ లాగే అతడు ఎంట్రీ ఇస్తానంటే కుదరదు. ఇప్పుడు అఖిల్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో అంత బడ్జెట్ తో రావాలి. పైగా అఖిల్ ఎంచుకున్న కథ కంటే ఇంకా గొప్ప కథతో రావాలి. సైన్స్ ఫిక్షన్స్ చేస్తే అది టాలీవుడ్ కి కొత్తగా ఉంటుంది. ఇప్పటికైతే నందమూరి ఫ్యామిలీలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ లేవనెత్తారని ఓ వార్త లీక్ అయింది. మోక్షజ్ఞ అలనాటి మేటి క్లాసిక్ పాతాళ భైరవిలో నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ కదిలింది. 1951లో రిలీజ్ అయిన పాతాళ భైరవికి పింగళి నాగేంద్రరావు రచయిత, కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, మాలతి వంటి దిగ్గజాలు ఇందులో నటినటులు. మేటి క్లాసిక్ కి ఇది ఎగ్జాంపుల్. అలాంటి సినిమాని మోడర్న్ టెక్నాలజీతో బాహుబలి రేంజ్ లో తెరకెక్కిస్తే సినిమా హిట్టే. మగధీర, బాహుబలి రేంజ్ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు కూడా తప్పిస్తున్నారు. ఆ ఒక్క సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరే హీరో అవ్వాలని తప్పిస్తున్నారు. ఆలోచన బాగానే ఉంది, ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.